హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? లేడిది మస్తున్నా. ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల నుంచి వీడియో చేయలేను, ఎందుకంటే నాకు కొంచెం ఫోను ప్రాబ్లం ఉండే, అందుకొరకు అని చెప్పేసి నేను వీడియోలు కూడా తీయలేను. అయితే ఇప్పుడు ఎమర్జెన్సీలా ఇంటికి వెళ్తున్నా. ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు మా మామయ్య కొడుకు పెళ్లి ఉంది. ఆ పెళ్లికి కాకపోతే వాళ్ళు రమ్మని చెప్పారు మా వాళ్ళు కూడా. కాకపోతే నేను కంపెనీలో అడిగినా రాకొచ్చినా అని చెప్పిన వాళ్ళకి వస్తలేనని తెలుసు. అది సర్ప్రైజ్ ఇస్తున్నా. 2 సంవత్సరాల తర్వాత వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళిన తర్వాత అలా రియాక్షన్ ఎట్లుంటుంది ఏందనేది ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి, చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు తీయక, అట్లా అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో మాత్రం సక్సెస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు నేను బోర్డింగ్ అయిపోయింది, మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వెయిటింగ్ హాల్లో కూర్చుంటాం. వెయిటింగ్ హాల్లో కూర్చున్న తర్వాత మాకు ఇంకా 1 అవర్ ఉంది ఫ్లైట్కు. 1 అవర్ తర్వాత ఫ్లైట్కి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మస్కట్ వెళ్తుంది. మస్కట్ నుంచి హైదరాబాద్కి మార్నింగ్ 3 o'clock ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. అప్పటిలోపు మీకు నేను వెళ్ళే జర్నీ మొత్తం అన్ని చూపిస్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూడా చూపిస్తాను. అయితే డైరెక్ట్ పెళ్లిలోకి వెళ్తున్నాను. ఎవరికి తెలియదు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేది. సర్ప్రైజ్ ఇద్దాం ఒకసారి, ఎట్లా అవుతుంది చూద్దాం అని చెప్పేసి. మరి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అన్నది తెలియదు నాకు కూడా. ఒకసారి చూద్దాం ఎట్లయితుందో, ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో ఇస్తున్నా అంతే. వేరే ఎయిర్పోర్ట్ ఇది, ఇవి చూడండి ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం ఇది, అంటే ఇంతకుముందు వచ్చినా, కాకపోతే ఇంత పైకి రాలేము, కింది నుంచి వెళ్ళిపోయినాము. ఇది వెళ్ళే వాళ్ళకు పైనుంచి రావాలా. ఇది చూడండి మొత్తం ఇక్కడ బార్ మొత్తం. ఇది మందు దొరుకుతుంది మనకి, ఏది కావాలన్న మందు. అయిపోయింది, తీసుకున్నా. కళ్ళు కూడా మనది డ్యూటీ ఫ్రీ తెలిసే కదా, మనకు కొంచెం చిల్లు కావాలంటే ఒకటి ఉండాలి ఏదన్నా. అయితే ఇక్కడ తీసుకున్న ఆఫర్లో ఉన్నాయి, 3 ఫుల్ బాటిల్స్ ఉన్నాయి మంచి ఆఫర్లా. ఇప్పుడే బోర్డింగ్ దగ్గరికి వచ్చినాము, ఇంకా టైం ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ దిగుతాను నేను. మార్నింగ్ 3 o'clock నేను హైదరాబాద్లో దిగుతాను. హైదరాబాద్ దిగిన తర్వాత అక్కడ కారు ఉంది, ఆ కారులో వెళ్ళిపోయి సర్ప్రైజ్ చేద్దాం ఒకసారి మా ఫ్యామిలీని. చూద్దాం, చూస్తే వాళ్ళు ఎట్లా సర్ప్రైజ్ అవుతారో ఏందన్న తెలియదు. చెప్పారు రమ్మని చెప్పారు పెళ్లికి, కాకపోతే నేనే చెప్పిన పెళ్లికి ఇక్కడ అడిగిన ఆఫీస్లో, కాకపోతే ఇయ్యమని చెప్పారు లీవు. ఇప్పుడు ఇయ్యమేమో జనవరిలో ఇల్లు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అదే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళకు మా ఫ్రెండ్, మా బాబాయ్ కొడుకు ఒకటి, మా అన్నకు ఇద్దరికి తెలుసు తప్ప ఇంకా వేరే ఎవరికి తెలియదు. సరే వెళ్ళిన తర్వాత అలా రియాక్షన్ ఎట్లుంటుంది ఏందన్న చూపిస్తాను నేను. చూడండి, ఒమన్ ఎయిర్ ఫ్లైట్ వచ్చేసి ఇది గేట్ నెంబరు. ఇక్కడ మన బోర్డింగ్ అయిపోతుంది. బోర్డింగ్ నుంచి ఇక్కడ లోపలికి వెళ్ళేసి ఫ్లైట్లో కూర్చుండాలా. ఇప్పుడే కిందికి వెళ్తున్నాము ఫ్లైట్ దగ్గరికి. ఫ్లైట్ వచ్చిందంట, అయితే ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మొత్తం స్టూడెంట్ ఇక్కడ నుంచి మస్కట్కి వెళ్తుంది. మళ్ళీ మస్కట్ నుంచి వేరే సైడ్లోకి వెళ్తారు. అయితే మస్కట్ నుంచి ఇక్కడ నుంచి బేరా నుంచి మస్కట్కి 1 hour ఉంటుంది. మస్కట్ నుంచి హైదరాబాద్కి 3 hours జర్నీ. ఫ్లైట్లోకి అయితే ఇప్పుడే ఎంటర్ అయినాము. ఫ్లైట్ మాత్రం పెద్ద ఫ్లైట్, ఇది చిన్న అనుకున్నా కానీ మొత్తానికి అయితే ఫ్లైట్కి వచ్చేసినాము. నా దగ్గర విండో సీట్ ఇది మంచిగా అనిపించింది. ఫస్ట్ విండో సీట్ లాస్ట్లో కాదు, ఫస్ట్ కాదు, మధ్యలో సీట్ల రెక్కల దగ్గర, ఇక్కడ రెక్కల దగ్గర ఉంటుంది కూర్చున్నా. మధ్యలో విండో సీట్ ఉన్నది. మిగతా చూపిస్తుంది చూడండి ఒకసారి. ఇదంతా ఎయిర్పోర్ట్. ఇది ఈ ఫ్లైట్ వచ్చేసి ఒమన్ ఎయిర్. ఇది చిన్న ఎయిర్పోర్టు, కాకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది కొత్త ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఒకటి ఉండే, అది క్లోజ్ చేసారు. ఇప్పుడు ఇది న్యూ కొత్తది. ఇది అంటే దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది ఇది ఓపెన్ చేసి. సీట్లు మాత్రం ఫుల్ ఖాళీ ఉన్నాయి, ఇంకా అచ్చేటి వాళ్ళు వస్తున్నారు. ఫ్లైట్ మాత్రం పెద్ద ఫ్లైట్ ఇది చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయింది ఫ్లైట్, పోతుంది. ఇప్పుడు పార్కింగ్ నుంచి బయటకు వెళ్తుంది. ఇంకా 5 నిమిషాలలో టేక్ ఆఫ్ అవుతుంది. ఇది స్టార్ట్ అయింది, రన్వే మీద ఉన్నది ఇప్పుడు. ఇప్పుడే ఫుడ్ వచ్చింది. ఒక ఆపిల్ జ్యూస్ ఇచ్చిండు. ఇది ఒక చిన్న కేక్ ఉన్నది వెజ్ది. ఇది ఒక స్వీటు, ఒక వాటరు, అంతే. ఇంకోటి ఏం లేదు ఇక. ఫుడ్ అయితే ఇది ఫ్లైట్స్లా, ఒమన్ ఎయిర్లా. మొత్తం మస్కట్ ఇది ఎయిర్పోర్ట్. ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు 2 hours వెయిటింగ్ చేసినాం. ఇక్కడ వెయిటింగ్ అయిపోయింది. ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ బోర్డింగ్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ అంతా ఇలా అంతా హైదరాబాద్కే. 2 hours నుంచి ఫుల్ నిద్ర వస్తుంది, కానీ ఇక్కడ కుర్చీల మీద మాకు ఇట్లా ఉన్నాయి. ఈ కుర్చీల మీద కూర్చుందామనడానికి కూడా ప్లేస్ లేదు సరిగ్గా. ఇదిగో చూడండి, వచ్చినాము ఫ్లైట్లోకి. వచ్చి ఇప్పుడు 1/2 hour అవుతుంది.
హాఫ్ అన్ అవర్లోనే మాకు ఫుడ్ ఇచ్చేసారు. ఎందుకంటే 3 hours జర్నీ ఉంటుంది బస్ కట్ నుంచి హైదరాబాద్కి. అందుకొరకు ఫుడ్ ఇచ్చారు. బిర్యానీ, ఒక బీరు, వాటర్ బాటిల్, ఫ్రూట్స్. వచ్చేసిన హైదరాబాద్కి. రాగానే మన అన్న వెయిట్ చేస్తుండు బయట. నేను ఎందుకంటే అన్న కారు టైం చెప్పిండు, ఆ టైంలోపు బయటకు రా తమ్ముడు నేను వెయిట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అందుకొరకు లేట్ అవుతా అని చెప్పేసి వచ్చేసిన. ఇక ఆర్మూర్కి కూడా వచ్చేసిన. ఎందుకంటే మధ్యలో నైట్ మొత్తం నిద్రలేదు కాబట్టి మధ్యలో కొద్దిసేపు పడుకున్నా. అన్న తీసుకొచ్చేసిండు. ఆర్మూర్కి వచ్చిన తర్వాత లేపన్నా అని చెప్పేసి అంటే ఆర్మూర్ దగ్గర వచ్చిన తర్వాత లేపిండు. ఇక ఆర్మూర్ నుంచి మా ఊరికి 25 kilometers ఉంటుంది. 25, 22 ఎగ్జాక్ట్లీ, నాకు అంత ఐడియా లేదు. ఆర్మూర్ రాగానే కొంచెం మంచిగా అనిపించింది ఫీలింగ్. ఎందుకంటే మన ఇంటికి వచ్చినట్లు. ఎందుకంటే మా ఏం వర్క్ ఉన్న ఆర్మూర్కి వస్తాం కాబట్టి ఆర్మూర్ వస్తే మంచిగా అనిపించింది. నువ్వు వచ్చి ఇట్లా ఇంట్లోకి వచ్చిండు, ఇంట్లోకి వచ్చిండు అంతే చూస్తున్నా. అట్లనే కళ్ళు కొడుతున్నాయి, నేను ఇంట్లోనే చూస్తున్నా. అటు పోతున్నాడు అయిపోయి చెప్పలేవా?